ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన ప్రార్థన మనవులను విని వాటన్నిటిని సఫలపరచువాడు మన దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మానవుని ప్రార్థనకు జవాబిచ్చే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధత కలిగిన వాడు. ఆ దేవుడు మాత్రమే నశించిపోతున్న వారిని, పాపంతో శాపంతో నిండియున్న మనలనందరినీ రక్షించినాడు. తన రక్తం ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడండి. ఆయన నామములోనే మనకు రక్షణ, ఆయన పరిశుద్ధమైన నామంలోనే మనకు స్వస్థత, పాపక్షమాపణ కలుగుతుంది. భక్తుడంటున్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియులారా, మనము కూడా దావీదు భక్తుని వలె దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనము నిత్యము ఆనందిస్తూ ఆ దేవుని స్తుతించే వారిమిగా ఉండాలండి. క్రైస్తవులంగా, దేవుని సేవించే బిడ్డలంగా పిలువబడే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యము. కానీ ఈనాడు చాలామంది నామకార్థంగా ప్రార్థిస్తున్నారు. ఎన్నో అంశాల గురించి ప్రార్థించి కొన్ని నెరవేరిన చాలులే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఇక్కడ భక్తుడంటున్నాడు, నీ ప్రార్థనలన్నీయూ యెహోవా సఫలపరచును అని. ప్రియ విశ్వాసి, మన దేవుడు మన ప్రార్థనలన్నిటికీ, మన మనవులన్నిటికీ జవాబిచ్చే శక్తి కలిగిన వాడండి. ఆ దేవుడు మరణాన్ని, సమాధిని, లోకాన్ని జయించినాడు. అట్టి జయమునే మనకిస్తున్నాడు. ఆయనిచ్చిన విజయాన్ని బట్టి మనం మన ప్రార్థనలకు జవాబిస్తాడని నమ్మేవారిమిగా ఉండాలి. ఆనాడు చాలా మంది భక్తులు ప్రార్థననే ఆధారంగా చేసుకొని జీవించినారు. ఏ భక్తుని అడిగినా, ఏ సేవకుణ్ణి అడిగినా ప్రార్థనే నా విజయం అని అంటారు. ఈనాడు ఎంతమంది లేరండి, నా తల్లి చేసిన ప్రార్థనే నన్ను మార్చింది, నా తండ్రి చేసిన ప్రార్థనే నన్ను కాపాడింది, ఆనాడు మా తల్లిదండ్రులు మా కొరకు ప్రార్థించారు కాబట్టే మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నామని చెప్పుకునేవారు ఎంతమంది లేరంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం కూడా మన పితరులు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పట్ల ఆయన అద్భుతాలు చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఆనాడు ఎంతో మంది భక్తుల ప్రార్థనలు విని వారిని ఎంతగానో ఆశీర్వదించాడు, హెచ్చించినాడు, ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినాడండి దేవుడు. ఈనాడు మనల్ని కూడా అదే రీతిలో ఆశీర్వదించాలని మన ప్రార్థనలు ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ విశ్వాసి, మన పిల్లల గురించి, వారి రక్షణ గురించి, వారి చదువులు, ఉద్యోగాలు, వారి భవిష్యత్తు, మన కుటుంబ పరిస్థితుల గురించి, మన బంధువుల గురించి, మన ఇరుగు పొరుగు వారు, మన సంఘం గురించి మనం నిత్యము మొరపెట్టాలండి. ఆనాడు ఏలియా గారు అత్యాశక్తితో, కన్నీటితో, భారంతో ప్రార్థించాడు. కాబట్టే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం కురవడం ఆగిపోయింది. మరలా అదే ఆసక్తితో ప్రార్థిస్తే వర్షం కురిసింది. ప్రియ దేవుని బిడ్డ, కేవలం పెదవులతో ప్రార్థించడం కాదండి. అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, సేవకులు చెప్పారు కదా, ప్రార్థించకపోతే వారు తిడతారేమో అని ప్రార్థన చేయడం కాదు. మన హృదయపూర్వకంగా, కన్నీటితో, విశ్వాసంతో, భారం కలిగి దేవుని మీద నమ్మకంతో ప్రార్థించాలి. ఏదైనా మనకు కావలసిన దానిని, అది ఉద్యోగమైనా సరే, వివాహమైనా సరే, సంతానమైనా, ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారాలు, అనారోగ్య సమస్యలు, ఇల్లు కావాలన్నా, ఏదైనా పని చెయ్యాలన్నా, ఫలానా వ్యాపారం స్టార్ట్ చెయ్యాలన్నా, ఎక్కడైనా ఏదైనా ప్రయత్నం చెయ్యాలన్నా, ఎక్కడికైనా ప్రయాణించాలన్నా ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ప్రార్థనే మనకు విజయాన్నిస్తుంది, మన పనులను, మన ప్రయత్నాలను సఫలపరుస్తుంది.
అనేకమైన వాటిని పొందుకునే కృపనిస్తుందండి ప్రార్థన. ప్రియ విశ్వాసి, కన్నీటితో ప్రార్థించు, పట్టు వదలక నిత్యము ప్రార్థించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ప్రార్థించినా దేవుని యొద్ద నుండి నాకు జవాబు రావడం లేదు, ఇంకెంతకాలం ప్రార్థించాలని విసిగిపోతున్నావేమో నువ్వు. ప్రియ దేవుని బిడ్డ, నీకెంత ఆలస్యమైతే అంత గొప్ప ప్రతిఫలమిస్తాడండి దేవుడు. ఆయన నీ ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. విసుగు చెందకు, భారంతో ప్రార్థించు, మెలకుగా ఉండి ప్రార్థించు. ఆనాడు ఎంతో మంది భక్తులు క్రింది స్థితి నుండి, పేదరికం నుండి, అక్కరలు కొరతల నుండి ఎంతగానో ఆశీర్వదించబడ్డారంటే కారణం వారి ప్రార్థనా జీవితమే. ఈనాడు మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచనలనన్నిటినీ సఫలపరచుతాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు కూడా ప్రార్థించు. ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థించాడంటే, ఆయన ప్రార్థన చెయ్యగా చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువలే అయిందంట. ప్రియులారా, మనం కూడా ఇదే భారంతో, ఇదే కన్నీటితో ప్రార్థిస్తే ఆ దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబునిస్తాడు, మన మొరలకు చెవియొగ్గుతాడు, మన ప్రార్థన మనవులన్నిటినీ ఆయన సఫలపరుచుతాడు, గొప్ప ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన నూతన శుభదినమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ దినమంతటిలో ఈ గొప్ప వాగ్దానాన్ని మా ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఏ అంశాల గురించి మేము ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటిని మీరే సఫలపరచండి దేవా. మా కార్యములను మీరు నెరవేర్చండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడయ్యుండండి దేవా. మేము చేసే ప్రతి పనిని మీరు సఫలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడో తండ్రి, దయ చూపే దేవుడో ప్రవ్వా, దయచేసి తండ్రి నీ బిడ్డలైన వారందరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలకు మీ చెవియొగ్గండి దేవా. మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి, కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారి పనులలో, ప్రయత్నాలలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా క్షేమాన్ని, భద్రతను దయచేయండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అయ్యా, శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని ఇవ్వండి, ప్రయాణాలలో తోడై ఉండండి, రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చక్కటి మార్కులు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు బిడ్డలు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. బిడ్డలు క్వాలిఫై అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడో మీరే ప్రవ్వా. నీ బిడ్డల్ని హెచ్చించే దేవుడో మీరే తండ్రి. ప్రతి బిడ్డను ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, ఆనాడు దేవా, నీ భక్తుల ప్రార్థనలు మీరు ఆలకించారు దేవా. గొప్ప సహాయాన్ని వారికి అందించారు తండ్రి. అత్యధికంగా
అద్భుతంగా వారిని మీరు దీవించినారు దేవా. మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మా ప్రార్థనలకు చెవియకి మీ యొక్క సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరూ ప్రాణాలతో ఉండి దీర్ఘాయుష్తో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తుల్ని మీరు కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా తోడై ఉండండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, సహాయం చెయ్యండి దేవా. ఎందరైతే బిడ్డలు కష్టాలలో ఉంటున్నారో, శ్రమల చేత కృంగిపోతున్నారో, ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. అయ్యా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు పోషించండి దేవా. మీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారి దాగుచోటుగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి, రక్షించండి దేవా. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి. వారి కష్టం, వ్యాధి, బాధను సంపూర్ణంగా దూరపరచండి. పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ వారి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి సంఘాలను మీరు బలపరచండి. విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి. ఈ రీతిగా దేవా, ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.